హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఈరోజు డేట్ వచ్చేసి 2 జనవరి, అంటే రాత్రి తీసినాం కాబట్టి సరేనా. ఆ మస్తు మంది అడిగారు ఇప్పటికే స్టేట్ అండ్ ప్రూఫ్ వేయిస్తాం అని చెప్పి. అసలు కొద్ది ఇది మస్తు ఇంపార్టెంట్. ఇది ఎంత సింపుల్గా అయితే అంత సింపుల్గా పనికే చూస్తుంది చూడు. స్టేట్మెంట్ వచ్చేసి ఏంది, సపోజ్ E1 E2 E3 అసలుకి E1 E2 లేదా అన్న అంటే ఒక బొమ్మ తీసుకొని దీని ఏమంటాం, వెన్ డయాగ్రామ్ అంటాం సరేనా. ఇది E1, ఇది E2, ఇట్లా E3, ఇట్లా 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 EN దాకా ఉన్నాయి సరేనా. ఇవన్నీ సెట్లు సరేనా. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అన్నాడు సరేనా. ఎగ్జాస్టివ్ ఈవెంట్స్, ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే ఏంటంటే, ఎక్స్క్లూజివ్ అంటేనేమో ఇవన్నీ డిస్జాయింట్ సెట్స్, అంటే సిమిలర్ ఏముంటాయి కలవవు అని. డిస్జాయింట్ సెట్స్ సేమ్ టర్మ్స్ ఏముండేది. సో E1 intersection E2 intersection E3 and so on intersection En is equals to pi. సేమ్ టర్మ్స్ ఏముండయి, దాని మీనింగ్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. ఎగ్జాస్టివ్ అంటే ఏంటన్నా అంటే ఇవన్నీ కలిసి కట్టుకొని ఒక ఇంట్లో ఉంటాయి అంతే. ఈడ మ్యూ బదులు నేను ఎస్ అని తీసుకున్నాను. సో ఇవన్నీ ఒక ఇంట్లో ఉన్నాయి కాబట్టి యూనియన్ అనేది మొత్తం శాంపుల్ స్పేస్ కావాలి. ఇగో చూడురి, ఒకటే ఇంట్లో అందరు ఉండాలి, బట్ ఒకరికొకరికి సేమ్ క్వాలిటీ సేమ్ ఉండదు. దాన్నే మనం ఏమంటాం, ఎక్స్క్లూజివ్ ఎగ్జాస్టివ్ అంటాం సరేనా. ఇదే రాస్తాం. ఇలా ఏం రాస్తాం, సపోజ్ E1 ప్రూఫ్. ఫస్ట్ స్టేట్మెంట్ రాయేది, డైరెక్ట్ నువ్వు ప్రూఫ్ చేయగలయి. స్టేట్మెంట్ రాసినాక ప్రూఫ్కి వెళ్ళి అంతే, ఇక అయిపోయింది. వాడు ఇచ్చిన దాంట్లోకి ఫస్ట్ లైన్ అదే రాస్తాం, అంటే స్టేట్మెంట్లకి సపోజ్ E1 E2 E3 and so on are mutually exclusive and exhaustive events. మీకు ఇంకొక షార్ట్ ట్రిక్ చెప్పాలంటే, ఇది మనం చేసేటప్పుడు మల్టిప్లికేషన్ థీరం గిట్ట వాడతాం. సో అది గిట్ట మనకు కొంచెం వచ్చేసి ఉంటుంది, ఒకవేళ మీకు రాకపోతే. ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ దాని మీనింగ్ ఏంటి, రెండు కండిషన్ లీడర్ E1 intersection E2 intersection E3 intersection and so on intersection En equals to pi, and E1 union E2 union E3 union En equals to S. రాసేసినాం కదా, అయిపోయింది. ఫస్ట్ స్టేట్మెంట్ అయిపోయింది. ఆఫ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ with P of EI is equals to 0. P of EI ఏడికైనా వచ్చిందన్న అంటే EI అంటే ఏం లేదు, P అంటే ఏమో ప్రాబబిలిటీ, EI అంటే ఏందో చూసుకుందాం. EI రాసుకుంటాం సరేనా. అన్న EI ఎట్లా రాసుకుంటాం అన్నాడనేమో E1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, అప్ టు N ఉంది కదా. సో నేను దాని నొటేషన్ ఏం రాసా అంటే యూనియన్ I is equals to 1 to N. అంటే ఇదేంది, I ప్లేస్ లో ఒకసారి 1 పెట్టాలి, పక్కకి ఏముంది యూనియన్. యూనియన్ E2 పెట్టాలి, యూనియన్ అండ్ సో ఆన్ E3 యూనియన్ E4 యూనియన్ అప్ టు En ఈజ్ ఈక్వల్స్ టు S రాసుకుంటాం సరేనా. దీన్ని 1 అనుకో. ఇటు వరకు అర్థమైంది అనుకుంటా. ఫస్ట్ ఏం రాసినాం, స్టేట్మెంట్ రాసినాం, దాని కండిషన్ రాసినాం, తర్వాత ఇది రాసినాం, అయిపోయింది. తర్వాత ఏమన్నా ఏ ఈజ్ ఎనీ ఈవెంట్ అంటే ఇందులో ఒక ఈవెంట్ ఏ అన్నమాట. అప్పుడు ఏమవుతుంది అంటే ఏ అనేది ఇట్లా శాంపుల్ స్పేస్లోనే ఉంటుంది కదా, అంటే అందులో ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది కదా. దానికి నేను ఏం రాస్తాను అంటే ఏ ఈ సబ్సెట్ ఆఫ్ ఈక్వల్స్ టు ఎస్ అందులో ఉంటుంది కాబట్టి అందుకే కదా రాస్తాం ఏ ఈ సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు ఎస్. దీని మీనింగ్ ఏందన్నా, మళ్ళీ దీన్ని ఎట్లా రాస్తామన్నా అంటే, ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ అనేది 1 2 3 తీసుకున్నాం. ఎస్ అనేది సబ్సెట్, ఎస్ అంటే మొత్తం ఉండాలి కదా. సో ఈ 1 2 3 ఇటు ఉంటాయి కదా, 1 2 3 4 5 6 అండ్ సో ఆన్ 100 లేకపోతే 10 ఇట్లా. దీని మీనింగ్ ఏంటంటే ఏ అనేది సబ్సెట్ ఆర్ ఈక్వల్స్ టు ఎస్ అయినప్పుడు, అంటే ఏలు ఉన్న ఎలిమెంట్స్ ఎస్లు ఉన్నప్పుడు దీనికి ఇంకొక తీరు ఎట్లా రాస్తామంటే ఈజ్ ఈక్వల్స్ టు, పడుతుందా లేదా చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాస్తామన్నా అంటే ఏ ఇంటర్సెక్షన్ ఎస్ రాస్తాం.
ఎందుకు రాసావన్నా అంటే ఇప్పుడు ఇంటర్సెక్షన్ అంటే ఏంది బై, సేమ్ ఉన్న టర్మ్సే కదా. ఇప్పుడు నువ్వు ఈ రెండింటికి ఇంటర్సెక్షన్లు చేసినావు అనుకో, ఏ టర్మ్ వస్తుంది, ఏ టర్మే వస్తుంది. ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ అంటే ఏందన్నా అంటే ఏ ఇంటర్సెక్షన్ ఇస్ ఈక్వల్స్ టు సేమ్ టర్మ్స్ రాయాలిగా, ఇంటర్సెక్షన్ 1 2 3 వస్తాయి. ఈ కండిషన్ తీసుకున్నాము, ఈ కండిషన్ తీసుకుంటే ఇంకా అయిపోతుంది ఇక. సరేనా, ఇప్పుడు ఏం రాసాను, ఏ ఈజ్ ఈక్వల్స్ టు, ఈ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇది రాసుకుంటా, ఏ ఇంటర్సెక్షన్ ఎస్ అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఎస్లో ఇటు ఉంటాయి, అయిపోయి ఈ వరకు రాసినాం కదా. సో ఇప్పుడు ఏం చేసా అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటర్సెక్షన్ ఎస్ అంటే ఏంది బై, ఇది మొత్తం కదా, యూనియన్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 to n ఈఐ కదా, అయిపోయింది ఇక మనకి వచ్చేసింది. ఇటు వరకు రాసినాం కదా, ఇది దూడిపేసుకుందాం. ఇగో నేను ఎట్లయితే చెప్తున్నా అదే ఎగ్జామ్లో అట్లనే రాయాలి, ఒక రఫ్ వర్క్ వదిలేసి. కావాలంటే ఇది మొత్తం అయిపోయినాక పేపర్లో నేను ప్రిపేర్ చేసిన నోట్స్ మళ్ళీ ఇట్లా ప్రిపేర్ చేసి మీకు ఫోటో పెడతా, లాస్ట్కి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, సరేనా. ఇది రాయం వచ్చింది, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్ యూనియన్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 to n ఈఐ ఇట రాసేసినాం. ఇప్పుడు ఏం చేస్తాం, దీనికి అప్లై ప్రాబబిలిటీ అని పోల్చాయి, అప్లై ప్రాబబిలిటీ ఆన్ బోత్ సైడ్స్ అయిపోతుంది ఇక. ఈ ప్రాబిలిటీ ఆన్ బోత్ సైడ్ అప్లై చేయి, అప్పుడు ఏమవుతుంది, పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ యూనియన్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 to n ఇక. ఇప్పుడు మనకు ప్రాబిలిటీ అప్లై చేసినప్పుడు ఈ యూనియన్ కాస్త ఏమవుతుంది అంటే సమ్మేషన్ అవుతుంది, ఐ ఈక్వల్స్ టు 1 to n పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈఐ రాసిస్తాం, పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు, అరే అన్న ఇక్కడ ఇంటర్సెక్షన్ వచ్చింది కదా అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఉంది అనుకో, అవి మనం మల్టిప్లికేషన్ థీరం యూజ్ చేసి రాస్తాం. ఏమని రాస్తామన్నా అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి ఆఫ్టర్ ఏ, లేకపోతే పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ ఏ ఆఫ్టర్ బి. ఈ రెండిట్లో ఏదన్నా రాసుకోవచ్చు, మనకి ప్రూఫ్ ఏముందో దాని ప్రకారం రాద్దాం. ఇదేముంది, ఏ ఇంటర్సెక్షన్ ఈఐ ఉంది కదా, సో ఫస్ట్ మనకి ఈఐ ఉంది, అది రాసేస్తే అయిపోతుంది. సో నేను ఏం రాస్తా కాక అంటే బై మల్టిప్లికేషన్ థీరం, బై మల్టిప్లికేషన్ థీరం ఏమని రాస్తాం, సమ్మేషన్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 to n పి ఆఫ్ ఏ ఆఫ్టర్ ఈఐ కదా, మనకి ఈ రెండిట్లో ఏదైనా రాసుకోవచ్చు. దీంట్లో ఏముంది మనకి, ఈఐ ఉంది కదా, పి ఆఫ్ ఈఐ ఇంటూ పి ఆఫ్ ఏ బై ఈఐ. సో నువ్వు ఈఐ రాసినావు అనుకో, డినామినేటర్లో ఈఐ రావాలి, ఏ రాస్తే ఏ రావాలి. సో నేను దీన్ని ఏమనుకుంటా, ఈక్వేషన్ 2 అనుకుంటా. ఇదో ఇక్కడ చూడండి, మనకి డినామినేటర్లో కావాల్సింది వచ్చేసిందా అన్న, ఇది తీసుకొని ఎల్హెచ్ఎస్ తీసుకొని ఆర్హెచ్ఎస్ ఎట్లా ప్రూవ్ చేస్తామంటే దానికి ఇటు ఒక ఫార్ములా ఉంటుంది, బై కండిషనల్ ప్రాబబిలిటీ ఏం రాస్తాం బై అంటే పి ఆఫ్ ఏ బై బి ఉందనుకో, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ బి రాస్తాం. ఇప్పుడు ఏం చేద్దాం, కండిషనల్ ప్రాబబిలిటీ గిట్ట తెలుసు, ఏ ఆఫ్టర్ ఏ బై బి ఈజ్ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ బి రాస్తాం కదా. సో దీనికి షార్ట్ కట్ ఏంది అంటే కండిషన్ దానికి ఎప్పుడు వచ్చినా కానీ ఈ గీత తీసేసి ఇంటర్సెక్షన్ పెట్టాలి, డినామినేటర్ లేదు ఉంటుంది రాయాలి, సరేనా. ఇన్లకి గిట్ట కండిషనల్ వస్తుంది, ఎప్పుడు నువ్వు ఇది ఈజ్ ఈక్వల్స్ టు రాసినావు అనుకో, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బై పి ఆఫ్ బి, రెండు ఇక మనకి సిమిలర్ ఉంటాయి, సరేనా. ఇప్పుడు నేను ఏం చేస్తా, ఎల్హెచ్ఎస్ తీసుకుంటా, ఏముంది, పి ఆఫ్ ఈకే ఆఫ్టర్ ఏ, ఈకే బై ఏ, ఒక్కొక్క కాలేజ్లో ఒక్కొక్కటి చదివిస్తాం, సరేనా. సో నేను ఏ బై బి ఉంటే ఏం రాసుకోవచ్చు అన్న, పి ఆఫ్ ఈకే ఇంటర్సెక్షన్ ఏ బై పి ఆఫ్ ఏ, ఈడ కింద ఏ ఉంది కాబట్టి ఏ రాసేసిన అయిపోయింది కదా. ఇడ ఫ్రమ్ 2 అని చెప్పి సిన్స్ ఫ్రమ్ 2 అని చెప్పి డినామినేటర్లో రాసేస్తాం. ఏం రాసామన్నా అంటే చూడు ఏమొచ్చింది, ఇడ పి ఆఫ్ ఏ అంటే ఏముంది, సమ్మేషన్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 to n పి ఆఫ్ ఈఐ ఇంటూ పి ఆఫ్ ఏ బై ఈఐ రాసేస్తాం. న్యూమరేటర్ ఎట్లా వస్తుంది అన్న అంటే నీకు ఈ కండిషన్ ఉంది కదా, ఇక్కడ చూడు ఈకే ఇంటర్సెక్షన్ ఏమని
అంటే ఈకే ఇంటర్సెక్షన్ ఏ ఉంది, ఇది అక్కడ పంపించవచ్చు కదా. అంటే ఏమవుతుంది, పి ఆఫ్ ఈకే ఇంటూ పి ఆఫ్ ఈకే ఆఫ్టర్ ఏ. నువ్వు ఇదన్నా వాడుకో, కండిషనల్ అన్నా వాడుకో, ఈ మన ఇంటర్సెక్షన్ ఉంటే ఇదన్నా వాడుకో, ఈ రెండిట్లో ఏదన్నా తీసుకో. ఇంకొక మ్యాజిక్ ఏం తెలుసా, ఈ కండిషనల్ ప్రాబిలిటీ అన్నా మల్టిప్లికేషన్ థీరం అన్నా సేమే. ఇక గిట్ల ఉంటుంది కొంచెము, ఒకసారి చూడగానే అర్థమైతే మంచిదే, బట్ బెటర్ టు వాచ్ సెకండ్ టైం ఆల్సో. ఏమన్నా అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో పెట్టుర్రి, ఈజీగానే ఉంటుంది. మళ్ళీ దీని ఆన్సర్ లాస్ట్కి మొత్తం పెన్నుతో రాసింది ప్రొవైడ్ చేస్తా, స్క్రీన్ షాట్ తీసుకోండి, సరేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.